హాయ్ వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు ఉన్నారు. వారితో ఏపీలోని వివిధ రాజకీయ అంశాలపై ఒక్కసారి విశ్లేషణ చేద్దాం. నమస్తే రాజేష్. నమస్కారం. రాజేష్ గారు, గత ఎన్నికల సందర్భంగా చూసుకుంటే గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం ఏపీ రాజకీయాలకి మంచి కీలక ఆయువు లాంటిదని చెప్పుకోవచ్చు. గతంలో ఎంపీగా పనిచేసిన గల్లా జయదేవ్ గారు రాజకీయాల నుంచి విరామం తీసుకుంటున్నాను, కొంతకాలం పాటు వ్యాపారంలో నిమగ్నం అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి విరామం తీసుకున్నారు. ఆయన స్థానంలో ప్రముఖ ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ గారు పార్లమెంట్ అభ్యర్థిత్వం తీసుకున్నారు. అంటే ఎప్పుడు యాక్టివ్గా ఉండే గల్లా జయదేవ్ గారి స్థానంలో ఈయన ఒక ఎన్ఆర్ఐకి ఇచ్చారు. ఈయన రాజకీయాల్లో రాణిస్తాడా, ఎన్ఆర్ఐగా ఉంటూ ఏపీ రాజకీయాల్లోకి వచ్చి ఈ ఒత్తిడిను తట్టుకొని నిలబడగడతాడా అనే అనుమానం వ్యక్తం చేసిన సందర్భాలు ఎంతోమంది వ్యక్తం చేశారు కూడా. ఈ సంవత్సరంలో చంద్రశేఖర్ గారి రాజకీయ ప్రయాణంపై మీ విశ్లేషణ. మీరు ప్రస్తావించింది అక్షర సత్యం. పార్లమెంట్ మెంబర్గా బాండ్ విత్ గోల్డెన్ స్పూన్ లాంటి గల్లా జయదేవ్ గారి పనితీరు చూసినప్పుడు మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ మిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్, యూ కెన్ ఫూల్ సమ్ పీపుల్ ఫర్ సమ్ టైమ్ బట్ యూ కెనాట్ ఫూల్ ఆల్ ది పీపుల్ ఫర్ ఆల్ ది టైమ్. పీపుల్ ఆఫ్ ఏపీ ఆర్ నో ఫూల్స్ అని చెప్పని ఇప్పటికీ ఆ చెవుల్లో పార్లమెంట్ వేదికగా నేను అనుకోవటం భారతదేశ పార్లమెంటు చరిత్రలోనే ప్రధానమంత్రి గారిని ఉద్దేశించి ఆ విధంగా ప్రసంగించిన మొట్టమొదటి చిట్ట పార్లమెంటు మెంబర్ కూడా గల్లా జయదేవ్ గారే కావచ్చు. విభజన చట్ట హామీలు సత్వరం అమలు చేయటం లేదు అని చెప్పని తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రతిపాదించబడ్డ అవిశ్వాస తీర్మానం సందర్భంగా సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కళ్ళల్లోకి చూస్తూ ఆ విధంగా ప్రసంగించగలిగే తెగువ ఒక పారిశ్రామికవేత్త అయ్యుండి ఈ విధంగా ప్రసంగించడం ఏంటి, ప్రభుత్వంతో ఘర్షణ పట్టడం ఏంటి అని చెప్పని దేశం విస్తుపోయింది. కానీ ఆ ఒక్క ప్రసంగం ఆయనకి చాలా ఖరీదుగా కూడా మారింది. వ్యాపారపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా కూడా మనం విన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో తన కంపెనీని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత, అప్పటి వరకు కంపెనీ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న వాళ్ళ నాన్నగారు వారు రిటైర్మెంట్ తీసుకొని కంపెనీ నిర్వహణ బాధ్యతలు తనకి సంక్రమించిన నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో గల్లా జయదేవ్ గారు రాజకీయాల నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. విరామం అంటారా, నిష్క్రమణ అంటారా? అప్పటికి తాత్కాలిక ఆయన మళ్ళీ భవిష్యత్తులో నేను వస్తాననే చెప్పారు. తాత్కాలిక విరామం అది ఎంతకాలం ఉంటుంది అనేది మనం చెప్పలేము. ఇటువంటి పరిస్థితుల్లో గల్లా జయదేవ్ గారి షూస్లో కాళ్ళు పెట్టగలిగే ఇంకొక సమర్థుడిని ఎంపిక చేయడం అనేది, ఎందుకంటే ఆయన ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. ఆయన ఫ్లూయెన్సీ, ఆ ఇంగ్లీషు, ఆయన ఆ ప్రసంగించే తీరు, తెలుగు సరిగ్గా రాదు కానీ ఇంగ్లీషు ఆయన ప్రసంగం దేశం విస్తుపోయి చూసింది. ఆయన ఆ విధమైన పదజాలంతో ప్రసంగిస్తుంటే రాహుల్ గాంధీ వంటి వారు కూడా విస్తుపోయి చూశారు ఆయన వంక. భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ అయితే ఇక అసలు చెప్పనే అవసరం లేదు. అటువంటి స్థితి నుంచి మరి ఒకసారిగా గల్లా జయదేవ్ గారు పోటీ చేయటం లేదు అనుకోగానే, ఎందుకంటే 2019 ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం ప్రతికూల పరిస్థితులు ఎదురైన సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున లోక్సభకి గల్లా జయదేవ్ గారు ఎంపిక కాగలిగారు. మరి గల్లా జయదేవ్ గారికి ప్రత్యామ్నాయంగా ఎవరిని ప్రతిపాదిస్తున్నారు అన్న ప్రస్తావన వచ్చినప్పుడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అట, ఆయన అమెరికాలో బాగా సంపాదించారట, ఆయన ఇప్పుడు ఇక్కడ అభ్యర్థిత్వం ఆశిస్తున్నారట అని చెప్పనే చర్చ ప్రజల్లోకి రాగానే సహజంగానే ఎవరి పెమ్మసాని చంద్రశేఖర్ అని సహజంగానే ఆసక్తి కలగడం ఖాయం. అటువంటి పరిస్థితుల్లో ఎవరి పెమ్మసాని అనే ఆంధ్రజ్యోతిలో కూడా ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఆ తర్వాత అదే ఏబిఎన్ ఛానల్లో రాధాకృష్ణ గారితో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూ జరిగినప్పుడు అప్పటి వరకు ఈ పెమ్మసాని చంద్రశేఖర్ రూపం ఎలా ఉంటుంది, ఆయన భాష ఎలా ఉంటుంది, ఆయనకున్న పరిజ్ఞానం ఎలా ఉంటుంది అనేది బహుశా ఆయనకి సన్నిహితంగా ఉన్న కొద్దిమంది మిత్రులకి, ఆయన సన్నిహిత సంబంధాలు ఉన్న వాళ్ళకి పరిచయం ఉందేమో తప్ప గుంటూరు ప్రజలకి శాంతం పరిచయం లేదు. ఇంకా మాట్లాడుకుంటే ఆయన నేటివ్ విలేజ్ అయిన బుర్రిపాలెం గ్రామస్తులకు కూడా పూర్తి స్థాయి పరిజ్ఞానం లేదు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు బుర్రిపాలెం నుంచి
నర్సరావుపేటకి మైగ్రేట్ అయ్యారు. డెల్టా ప్రాంతమైన తెనాలి డివిజన్లో తెనాలి సమీప గ్రామంలో సూపర్ స్టార్ కృష్ణ గారు జన్మించిన బురిపాలెం గ్రామంలో జన్మించి పల్నాడు గడ్డ మీద పెరిగారు ఆయన. ఒక్కొక్కటిగా ఆయన గురించి వివరాలు బయటికి రావడం మొదలైనాక మెరిట్ విద్యార్థిగా ఉస్మానియాలో ఎంబీబీఎస్ చేశారు, ఎండీ చేశారు. అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ యూవరల్డ్ అని చెప్పనే ఒక సంస్థ స్థాపించి వేలాది కోట్ల రూపాయలు సంపాదించారు అన్న వార్తలు, ఆయన ద్వారా జరిగిన సేవా కార్యక్రమాలు, తర్వాత ఏజ్ పరంగా చూసుకున్నప్పుడు బిలో 50 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉండటం, వీటన్నిటి నేపథ్యంలో పర్లేదు ఒక ఉన్నత విద్యావంతుడిని యంగ్స్టర్ని మళ్ళీ గుంటూరు ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు పరిచయం చేస్తున్నారు అన్న చర్చ జరగటం. ఆ తర్వాత ఎన్నికల ప్రచార సందర్భంగా కూడా వారు చేసిన ప్రసంగాలు, నాటి వైసీపీ పార్టీకి విసిరిన సవాళ్ళు, వాళ్ళ నుంచి వస్తున్న విమర్శలకి దాటిగా చెప్పిన సమాధానాలు, వీటన్నిటి నేపథ్యంలో ఎన్నికలకు ముందే పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎన్ని లక్షల ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు అని చెప్పని పందాలు కాసుకునే వరకు వెళ్ళిపోయింది. గెలిపోవటం సంగతి పక్కన ఎన్ని లక్షల ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు అని చెప్పనే స్థాయికి చివరికి వైసీపీ పార్టీకి ఎటువంటి సంక్షోభ పరిస్థితి ఎదురైంది అని అంటే ఎవరిని పోటీకి పెట్టాలో కూడా తెలియని నిస్సహాయ స్థితి. అప్పటి వరకు ఇన్ఛార్జిగా ప్రకటించబడ్డ ఉమ్మారెడ్డి వెంకటరమణ ఆయన నేను పోటీ చేయనని చెప్పని చేతులెత్తేసిన తర్వాత అప్పటికి 2-3 మారారు. చివరికి ఉమ్మారెడ్డి వెంకటరమణ గారిని ప్రతిపాదిస్తే ఆయన చేతులెత్తేస్తే చివరికి ఆయన బ్రదరన్లా పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న కిరార్ రోసిని తీసుకొచ్చి పోటీ చేయించారు. కానీ లక్షలాది ఓట్ల మెజార్టీతో ప్రజల ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి ఎంపిక సమర్థుడైన అభ్యర్థినే మాకు పరిచయం చేశారు, అందించారు అన్న నమ్మకాన్ని గుంటూరు ప్రజలు కనపరచడంతో లక్షలాది ఓట్ల మెజార్టీతో పెమ్మసాని గారు నెగ్గారు. ఒక ప్రక్రియ ముగిసింది. అభ్యర్థిగా ప్రకటించడం, ప్రజల ఆశీస్సులు దక్కించుకోవడం వేరు. కానీ అసలు సిసల పని పార్లమెంటు సభ్యుడిగా ఆ ప్రజల నమ్మకాన్ని నిలుపుకునే దిశగా ఆయన పనితీరు ఉందా లేదా? సంవత్సర కాలం గడిచింది. ఏ నమ్మకంతో అయితే గుంటూరు ప్రజలు అన్ని లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించారో అదే నమ్మకాన్ని పార్టీ నాయకత్వం కూడా ఆయన మీద కొనసాగిస్తూ కేంద్ర మంత్రి మండలిలో సహాయ మంత్రిగా వారికి అవకాశం దక్కింది. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభ పరిస్థితులు, కేంద్రంలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కలిపి ఎన్డీఏ కూటమిగా అధికార భాగస్వాములుగా కొనసాగుతున్న నేపథ్యంలో వాళ్ళ ఎన్డీఏ కూటమిలో కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ కానీ, రామ్మోహన్ నాయుడు గారు కానీ, అలాగే తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ కానీ వీళ్ళ పనితీరు 100% రాష్ట్రానికి ఉపయోగంగా ఉందా లేదా ఆ దిశగా ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం రెండు కూడా ఒక ప్రాపర్ కోఆర్డినేషన్తో, పూర్తి సమన్వయంతో ఒకరికొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకుంటూ సమన్వయంతో పరిపాలన కొనసాగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు మనం ప్రత్యేకించి పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అని అంటే అభ్యర్థిగా వారిని ప్రకటించిన రోజు, వారు నామినేషన్ దాఖలు చేసిన రోజు 5,800 కోట్ల రూపాయలు ఆస్తులు నాకున్నాయి అని చెప్పని ఆయన నామినేషన్ పత్రంలో అఫిడవిట్లో డిక్లేర్ చేసినాడు. రిచెస్ట్ క్యాండిడేట్ ఇన్ ద ఇండియన్ పాలిటిక్స్ అని చెప్పని దేశం విస్తుపోయింది. ఎవరి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ 5,800 కోట్ల రూపాయల ఆస్తులు డిస్క్లోజ్ చేశాయంట ఆయన అని చెప్పని. మనకు కూడా అనిపిస్తుంది అంత డబ్బు గల ఆయన ఇవాళ ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజలకి, కార్యకర్తలకి, శ్రేణులకి అందుబాటులో ఉండగలుగుతారా? అన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారాలు చేసే వ్యక్తి ప్రజా జీవితంలో సీరియస్గా పాల్గొనగలుగుతారా? ఎన్నికలకు ముందు నెగటం కోసం ఇచ్చే ఉపన్యాసాలేనా? వాస్తవంగా ఆచరణపూర్వకంగా కూడా ఆ ఉపన్యాసాలని నిలబెట్టుకోగలిగే చిత్తశుద్ధి, అంకితభావం, నిజాయితీ ఉంటాయా ఉండవా? ఎన్నికల ప్రచారంలో వైసీపీ వాళ్ళు కూడా కేవలం ఈ ఒక్క పాయింట్, ఆయన గురించి కానీ పార్టీ గురించి కానీ ఏమీ మాట్లాడలేదు. ఈ ఒక్క పాయింట్ మీదే వాళ్ళు నెగిటివ్ ప్రచారం చేశారు. ఎన్ఆర్ఐ గెలవగానే వెళ్ళిపోతాడు, ఇక్కడ సమయం కేటాయించలేడు, మీకు అందుబాటులో ఉండేది మేము మాత్రమే, అందుకే మాకు ఈ ఒక్క పాయింట్ తప్పితే ఆయన గురించి నెగిటివ్గా చెప్పడానికి కూడా ఏమి లేదు. అవును, ఈ విధంగా రకరకాల చర్చలు నడిచాయి. అయితే నాకున్న ప్రత్యక్ష అనుభవం కూడా ఏంటి అంటే ఇవాళ ఆయన కేంద్ర మంత్రి. ఎస్, మనకందరికీ తెలుసు వేల కోట్ల రూపాయల ఆస్తిపరుడు. ఒక సామాన్య వ్యక్తిగా ఉన్న నేను
ఏదైనా ఒక ఇష్యూ గురించి ఆయన దృష్టికి తీసుకువెళ్ళాలి అని చెప్పని ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే ఆయన దాన్ని చూసి స్పందించి రిటర్న్ కాల్ చేస్తారు. రాజేష్ గారు మీరు ఇష్యూ గురించి మెసేజ్ చేశారు, వివరాలు చెప్పండి అని చెప్పని. నేనేంటంటే ఆయన బిజీగా ఉంటారు, ఆయన అధికార విధుల్లో ఎక్కడ ఎవరితో ఎంగేజ్ అయి ఉంటారో మనకు తెలియదు అని చెప్పని డైరెక్ట్గా కాల్ చేయడం కన్నా ముందు మెసేజ్ చేద్దాంలే అని చెప్పని నేను మెసేజ్ చేస్తే ఆ మెసేజ్కి స్పందించి ఆయన రిటర్న్ మనకు కాల్ చేస్తారు. అంత డౌన్ టు ఎర్త్ ఉన్న వ్యక్తులు ఎంతమందిని మనం చూస్తాం వాళ్ళ ప్రజా జీవితంలో. వాళ్ళ నాకు 24-25 సంవత్సరాల వయసు నుంచి నేను చాలామంది నాయకులను చూస్తున్నా, చాలామంది నాయకులతో కలిసి ప్రయాణించున్నా. మరి ఇంతటి డౌన్ టు ఎర్త్ ఆ నేచరు ఖచ్చితంగా ఆయన వ్యక్తిత్వానికి వని తెచ్చేది. ఇవాళ ఎంత ఆస్తుంది, ఏ హోదాలో ఉన్నామనే దానికన్నా కూడా వ్యక్తులకి ఇచ్చే విలువ 100 పాళ్ళు వారి వ్యక్తిత్వాన్ని మరింతగా ఇనుమడింపజేస్తుంది. అటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు తన పట్ల నమ్మకంతో ఇన్ని లక్షల ఓట్లతో గెలిపించిన గుంటూరు ప్రజలకు ఏం చేశారు, ఈ సంవత్సర కాలంగా వారు ఎంత అందుబాటులో ఉన్నారనేది చాలా ముఖ్యం. ఇక్కడ గమనించుకుంటే నేను గుంటూరులో పుట్టి పెరిగినవాడినే, ఆ జిల్లా వాసినే. గుంటూరు పట్టణంలో శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ అనేది ఎప్పటి నుంచో అక్యుములేటెడ్ సమస్య. అది ట్రాఫిక్ ఒక బాటిల్ నెక్కలాగా మారిపోద్ది. విపరీతమైన గుంటూరు నగర ట్రాఫిక్లో ఈ శంకర్ విలాస్ బ్రిడ్జి చాలా పురాతనమైన బ్రిడ్జ్. అది దాంతో ఏమవుద్ది, ట్రాఫిక్ జామ్స్ విసుగు పుట్టిపోతూ ఉంటుంది. ఆఖరికి నేను గుంటూరు నుంచి మా ఊరు వెళ్ళాలి అని అంటే ఈ శంకర్ విలాస్ మీదుగా మార్కెట్ సెంటర్ మీదుగా వెళ్ళటం కన్నా మేము ఆఖరికి నల్ల చెరువు మీదుగా ఏటుకూరు రోడ్డుకు వచ్చి అక్కడి నుంచి బుడంపాడు దగ్గర బైపాస్లో వెళ్ళి అక్కడి నుంచి మా తెనాలి రూట్కి వెళ్ళే పరిస్థితి. అంటే ఈ ట్రాఫిక్ అంత విసుగ్గా మారిపోతూ ఉంది. అటువంటి దశాబ్దాల సమస్యని వారు కేంద్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ ఆర్ఓబి 4 లేన్ ఆర్ఓబి శాంక్షన్ చేయించారు. దాన్ని ఒక్కటే కాదు, 1 సంవత్సర కాలంలో ఈ శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్తో పాటుగా గుంటూరు తెనాలి వయా నందివెలుగు రోడ్డు దగ్గర ఒక రైల్వే గేట్ ఉంటుంది, దానికి ఆర్ఓబి శాంక్షన్ చేయించారు. పలకలూరు దగ్గర ఆర్ఓబి శాంక్షన్ చేయించారు. అలాగే గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఆటోనగర్కి వచ్చే దారిలో గడిపాడు అని చెప్పని అక్కడొక ఆర్ఓబి, అక్కడొక రైల్వే గేట్ ఉంటుంది, అక్కడొక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించారు. మంగళగిరి నిడమర్రు మధ్య అక్కడొక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించారు. మనకి ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు 5 ఓవర్ బ్రిడ్జీలు 1 సంవత్సర కాలంలో వారి ద్వారా శాంక్షన్ చేయబడ్డాయి అని చెప్పని మనకు తెలుసు. కానీ నిన్న మరింత ఆశ్చర్యానికి గురి చేయించే విధంగా ఇంకొక ప్రకటన కూడా వారి నుంచి రావడం జరిగింది. శ్యామలానగర్ రైల్వే గేటు, సంజీవనగర్ రైల్వే గేటుకు కూడా ఆర్ఓబీలు శాంక్షన్ అయ్యాయి. ఈ 7 రైల్వే ఓవర్ బ్రిడ్జీలు కూడా ₹1 స్టేట్ గవర్నమెంట్ కాంపోనెంట్ లేకుండా మొత్తంగా రైల్వే కాంపోనెంట్ తోటే ఈ ఓవర్ బ్రిడ్జీలు మొత్తం కూడా నిర్మాణం జరగబోతున్నాయి అని చెప్పని. మరి ఈ రైల్వే గేట్లు నా చిన్నతనం నుంచి చూస్తున్నా. నేను 87-90 గుంటూరులోనే జేకేఎస్ కాలేజీలో డిగ్రీ చదివాను. అప్పటి నుంచి ఉన్న రైల్వే గేట్లు ఇవన్నీ. ఇన్నర్ రింగ్ రోడ్డు కొత్తగా ఫామ్ అయింది, ఆ రోడ్డు కొత్తగా ఫామ్ అవడం వల్ల అక్కడ ఒక రైల్వే గేట్ ఇప్పుడు కొత్తగా వచ్చింది తప్ప కన్నా లక్ష్మణ్ గారు మినిస్టర్గా ఉన్న టైంలో ఫామ్ అయిన రోడ్డు అది. మిగిలిన సమస్యలు అన్నీ ఎప్పటి నుంచో ఉన్నవే. కానీ మరి ఇన్ని దశాబ్దాలుగా ఉన్న సమస్యల్ని 1 సంవత్సర కాలంలో ఒక్క ప్రజాప్రతినిధి ఇంత సునాయాసంగా వాటికి పరిష్కారం చూపగలుగుతున్నారు అని అంటే ఖచ్చితంగా ఆ సమస్యల్ని అర్థం చేసుకోగలగటం, ఆ సమస్యల్ని తన దృష్టికి తీసుకొచ్చే క్యాడర్కి తను యాక్సెసిబుల్గా ఉండటం, అదే సందర్భంలో వాటిని పరిష్కరించడం కోసం ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా నిధులు తీసుకురావాలి, ఏ అధికారులతో ఎలా సమన్వయం చేసుకోవాలి అని చెప్పని ప్రాపర్ నాలెడ్జ్ ఉండటం, ఈ 3 ఇంపార్టెంట్. టైము, ఎనర్జీ, రిసోర్సెస్, ఈ 3 స్పెండ్ చేసి వాటిని మంజూరు చేయించుకొచ్చి ఇప్పుడు టెండర్ ప్రాసెస్ నిర్మాణం 1 సంవత్సరం 2 ఏళ్ళు పట్టచ్చు. కానీ ఇన్ని దశాబ్దాల సమస్యని వాటిని ఒక ముగింపు దశకు తీసుకురావటం, ఆ తీసుకొస్తున్న చిత్తశుద్ధి ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అభ్యర్థిగా ఎంపిక చేసిన చంద్రబాబు నాయుడు గారి నమ్మకాన్ని, కొత్తగా తను యుఎస్ నుంచి వచ్చినా కూడా
తాను కొత్త వ్యక్తిని అని పరిగణలోకి తీసుకోకుండా తన మీద నమ్మకంతో లక్షలాది ఓట్లతో గెలిపించిన గుంటూరు ప్రజల్ని, మీరు నా మీద చూపిన నమ్మకానికి, మీరు నా పట్ల కనపరిచిన, మీరు అందించిన ఆశీస్సులకి న్యాయం చేయదగ్గ వ్యక్తిని నేను అని చెప్పని తాను రుజువు చేసుకున్నట్లయింది. అలాగే పత్తిపాడు దగ్గర ఒక ఈఎస్ఐ హాస్పిటల్ మంజూరు చేయించారు. ఇవాళ అమరావతిలో కూడా 500 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ అది కూడా మంజూరు చేయించుతున్నారు. వీటన్నిటి నేపథ్యంలో నేను అనుకోవటం అయితే ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ, లావు శ్రీకృష్ణదేవరాయలు గారి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ, శ్రీభరత్, రామ్మోహన్ నాయుడు గారు, బైరెడ్డి సబరి గారు, ఇటువంటి యంగ్స్టర్స్తో నిండుంది. వీళ్ళందరూ కూడా ఉన్నత విద్యావంతులు, రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు, ఈ రాష్ట్రానికి ఏదైనా చెయ్యాలి అనే చిత్తశుద్ధి, అంకితభావం కలిగిన వాళ్ళు, అన్నిటికన్నా ముఖ్యంగా నాయకత్వపు ఆదేశాలను తూచా తప్పకుండా పాటించగలిగే లాయల్టీ కలిగిన వాళ్ళు. ఇటువంటి నేపథ్యంలో ఇటువంటి పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిగి ఉండటం, వీరి సంఖ్యాబలం ఆధారంగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడి ఉండటం, కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకత్వానికి మధ్య మంచి సుహృద్భావ వాతావరణం నెలకొని ఉన్న నేపథ్యంలో వీళ్ళు కూడా రాష్ట్రానికి వీలైనంత మేలు చేయడం కోసం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో నా అప్పీల్ అయితే ఏంటంటే, రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కూడా, ఇవాళ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఆయన గుంటూరుకి మంత్రి కాదు. ఆయన తనని ఎంపిక చేసుకున్న గుంటూరు ప్రజలకి 1 సంవత్సర కాలంలో ఇన్ని రైల్వే ఓవర్ బ్రిడ్జిలు శాంక్షన్ చేయగలిగారు కదా. మీ ప్రాంతాల్లో కూడా మీకు ఇటువంటి సమస్యలు ఉండుంటాయి. మీరు మీ స్థానిక ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి పెట్టండి. వాళ్ళందరినీ ఈ చంద్రశేఖర్ గారు, కృష్ణదేవరాయలు గారు, రామ్మోహన్ నాయుడు గారు వంటి వాళ్ళ దగ్గరికి పంపించండి. వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రాంతాలకు సంబంధించిన సమస్యలని వీళ్ళ దృష్టికి తీసుకురావటమే లేటు. ఖచ్చితంగా వాటిని సాధించి తీసుకొచ్చే రెస్పాన్సిబిలిటీ వీళ్ళ మీద ఉంటుంది. ప్రజలుగా మీ స్థానిక నాయకత్వాన్ని ఒత్తిడి పెంచే బాధ్యత మీది. మీ స్థానిక నాయకత్వం సమస్య వీళ్ళ దృష్టికి తీసుకొచ్చిన దగ్గర నుంచి దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకొని, ఇవాళ గుంటూరు నియోజకవర్గం కోసం ఎంతగా లాబీ చేశారో, రాష్ట్రం కోసం, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల కోసం కూడా అంతే సమర్థంగా, అంతే సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళు సదా సిద్ధంగానే ఉంటారు. అటువంటి సమర్థుల్ని వినియోగించుకోలేకపోతే అది మన వైఫల్యమే తప్ప అది వాళ్ళ వైఫల్యం కాదు. కాబట్టి ఇటువంటి సానుకూల వాతావరణం ఉన్న సందర్భంలో, సానుకూల నాయకత్వం మనకు అందుబాటులో ఉన్న సందర్భంలో దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. సో ఇప్పుడు ఈ సంవత్సర కాలం ఆయన పనితీరుని మీరు బేరీజు వేసుకొని ఆయనకు కొన్ని మార్కులు ఇవ్వమంటే 100కి ఎన్ని మార్కులు మీరు ఇస్తారు? అంటే జనరల్గా మనం 100కి 100 అంటాం కదా. అవకాశం లేదు, కానీ అవకాశం ఉంటే నేనైతే 100కి 110 మార్కులు ఇస్తాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు. చూశారు కదా, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారిపై అప్సాని రాజేష్ గారి విశ్లేషణ. ఆయన పనితీరు రాజేష్ గారితో పాటు మీకు కూడా తెలిసి ఉండొచ్చు. ఆయన గురించి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆయన మరింతగా ప్రజలకు సేవ చేస్తూ మరింత ఉన్నత స్థానాలు చేరుకోవాలని మేము కూడా ఆశిస్తున్నాం. మరోసారి మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ సతీష్.